హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే కోడి ఎగ్స్, అలాగే కందనకాయలు, గుడ్ల సేరు, కొంచెం చికెన్ వీటన్నిటిని కలిపి నేను ఫ్రై అనేది చేయబోతున్నానండి. ఫ్రై చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు కదా. పిల్లలు చాలామందికి ఈ కోడి ఎగ్స్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అలాగే కందనకాయలన్నా, లివర్ అన్నా చాలామంది పిల్లలు ఇష్టంగా తింటారు. అలాంటి వాళ్ళ కోసం మనం ఫ్రై అనేది ఎలా చేయొచ్చు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేనైతే ఒక గ్లాసు వాటర్ వేసుకున్నానండి. కొంచెం అల్లం, ప్రత్యేకించి అల్లం ఒక్కటే దంచుకుని వేసుకోవాలి అందులోను. ఎందుకంటే అలా వేయడం వల్ల చక్కగా మనం వేసినవి అన్నీ కూడా ఉడుకుతాయండి. ఎందుకంటే గుడ్ల సేర అనేది బాగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. అది అల్లంలో ఉడికితే రుచి బాగుంటుందండి. ఉడకడానికి టైం పడుతుంది. నూనెలో వేపినట్లయితే గట్టిదనం ఇచ్చేస్తుందండి. రుచి కన్నా గట్టిదనం ఇచ్చేస్తుంది. అందుకే నేను ఎప్పుడు ఉడకబెట్టి ఫ్రై చేస్తాను. చికెన్ కూడా కొద్దిగా తీసుకున్నాను ఫ్రెండ్స్, అది కూడా వేస్తున్నాను. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, గుడ్ల సేర వేసాను, అలాగే చికెన్ వేసాను, కొంచెం కందనకాయలు, లివర్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఉడకబెడుతున్నాను. ఒక పావు గంట అలా ఉడకబెట్టిన తర్వాత మనం ఫ్రై అనేది చేసుకోవచ్చండి. మనం ఏదైతే ఒక గ్లాసు వాటర్ వేసామో అది అల్లం పేస్ట్లోనే బాగా ఉడకాలి. ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు కూడా చికెన్గా మనం ఉడికించుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. వాటర్ని పడేయకూడదండి. వాటర్ని పడేస్తే మనం చికెన్ వండుకున్న ఉపయోగం ఏముంటుంది? అందుకే వాటర్ని పడేయకూడదు. ఎగ్స్ ఉన్నాయి కదా, అవి మొదట్లో వేసుకుంటే చితికిపోతాయి. అందుకే నేను మధ్యలో చికెన్ అది ఉడికిన తర్వాత నేను వేస్తున్నాను. అవి వేసి ఒక 5 నిమిషాలు ఉడకబెడితే చక్కగా కుక్ అవుతాయి. అప్పుడు మన ప్రాసెస్లోకి వెళదామండి. మూత పెట్టి అవి ఉడకబెట్టుకునే లోపల నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను. వీటిని మిక్సీ పడతానండి. కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అలాగే మసాలా కూడా తీసుకున్నానండి. అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, కొంచెం లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సోంపు, జీలకర్ర వీటన్నిటిని వేసి మన మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చికెన్ మసాలా ఏదైనా సరే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను ముద్ద మసాలా నూరి వేస్తానండి. గరం మసాలా ఉన్నప్పటికీ కూడా నేను చికెన్ మసాలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో పాటు. అలాగే జీడిపప్పు కానీ గసగసాలు కానీ మీరు యూస్ చేయొచ్చు. ఏది ఉంటే అది. జీడిపప్పు అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. గసగసాల మీద మీకు జీడిపప్పు అనేది కొద్దిగా పడుతుంది, చక్కగా ఉరుము అవుతుంది, రుచి కూడా బాగుంటుందండి. ఎవరైనా గసగసాలు ఎక్కువ పడుతుంది, కొంచెం కాస్ట్ ఎక్కువ అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే జీడిపప్పు పావు కేజీ పలుకులు తెచ్చుకున్నట్లయితే మీరు కొద్దిగా వేసుకోవచ్చు. చక్కగా గ్రేవీ కూడా బాగుంటుందండి. దానివల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే ఒక ప్యాన్ తీసుకున్నానండి. దాంట్లో అయితే బాగా వేగడానికి బాగుంటుందని చెప్పి నేనైతే ఒక 2 గరిటెల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మనం చూసుకునే ఆయిల్ అనేది వేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది అనుకుంటే మధ్యలో కూడా వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ చూస్తున్నట్లయితే తెలుస్తుందండి. ప్లీజ్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. చూసేవాళ్ళు ఎవరైనా సరే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ని తెలియపరచండి. మీకు ఏ విధమైన వీడియోస్ కావాలనేది కూడా నాకు పెడుతూ ఉండండి. ఇదిగోండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ నూరుకుని పక్కన పెట్టుకున్నాను అన్నాను కదా. అలాగే ఉల్లిపాయ ముద్ద కూడా నూరుకున్నాను. ఆ ఉల్లిపాయ ముద్ద అనేది బాగా మెత్తగా పేస్ట్గా అయితే బాగోదండి, కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం వేగిన తర్వాత చికెన్ ముక్కలు ఏవైతే ఉడికించున్నామో అవన్నీ వేసేసుకోవచ్చు. కొద్దిగా లైట్గా వాటర్ ఉన్నప్పటికీ కూడా వాటర్ని కూడా వేసేస్తానండి నేను. ఎందుకంటే ఆ వాటర్ వల్లే కదా చికెన్ అనేది టేస్ట్ వస్తుంది. అదే వంపేసుకుంటే ఉపయోగం ఉండదు. వీటన్నిటితో పాటు బాగా వేగనివ్వాలండి. ఆ వేగిన తర్వాతే మనం ఉప్పు, కారం, పసుపు, మసాలా ఏదైనా కావాలనుకుంటే అప్పుడు వేసుకోవచ్చు. కంపల్సరీ చికెన్ కానీ అలాగే నాన్ వెజ్ ఐటమ్స్లో వేపుడు కంపల్సరీ కరివేపాకు ఉంటే చాలా బాగుంటుందండి. మీరు కొత్తిమీర వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ కరివేపాకు ఉంటే మటుకి రుచి చాలా బాగుంటుంది. అది చూసి వేసుకోవచ్చు. కరివేపాకుతో చేసుకున్న ఫ్రై అనేది చాలా టేస్ట్ని ఇస్తుంది. ఆరోగ్యానికి కూడా మంచిది కరివేపాకు ఎక్కువ తినడం వల్ల. ఉప్పు అనేది నేను ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసి అల్లం వేసి ఉడికించాను కదా, అందుకే చూసుకుని వేసుకుంటున్నానండి. ఒక స్పూన్కి తక్కువలోనే వేసాను నేను, అదైతే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసి ఉడికించాను కదా, అందుకనే మసాలా ఏదైతే నూరుకున్నానో ఆ మసాలా కూడా వేస్తున్నాను.
అప్పటికప్పుడు నూరుకున్న మసాలా అయితే టేస్ట్ బాగుంటుందండి. అందుకే అప్పటికప్పుడు నూరుతాను నేను. ఎప్పుడైనా టైం లేనప్పుడు మాత్రమే నేను గరం మసాలా పొళ్ళు అవి యూస్ చేస్తాను. ఇదిగోండి కారం కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం కారంగా ఉంటే బాగుంటుందండి ఈ ఫ్రైకి. ఎందుకంటే గుడ్ల సీర అనేది కొంచెం చప్పదనం ఉంటుంది. అందువల్ల కొంచెం కారం అనేది ఎక్కువ వేస్తున్నాను. ఇంచుమించు 3 చెంచాల కారం వరకు వేసానండి నేను. కారం అనేది మీరు చూసుకుని వేసుకోవచ్చు. మీరు తినేదాన్ని బట్టి కారం, ఉప్పు, మసాలాలు వేసుకుని కూడా వేపుకోవచ్చండి. ఇవి మనం వేపుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను దగ్గరికి అయ్యే వరకు కూడా వేపుడు అనేది బాగా చేస్తూ ఉంటానండి. కొంతమంది అయితే కొంచెం వేపుడు అనేది కొంచెం గ్రేవీగా ఉండేటట్టు కూడా తింటూ ఉంటారు. అది పొరాటాలో కానీ, అలాగే చపాతీలో కానీ, దోశల్లో కానీ తినేవాళ్ళు అయితే అలా దించుకోవచ్చు. రైస్లోకి అయితే కంపల్సరీ ఇలాగ వేపుకుంటేనే బాగుంటుందండి. నేను ఈ వేపుడు బగారా రైస్లోకి చేశానండి. బగారా రైస్లోకి అయితే బాగుంటుందని నేనైతే టమాటా పులుసు కూడా పెట్టాను. అలా టమాటా పులుసు అంటే ఇష్టం అని చెప్పి టమాటా పులుసు పెట్టి ఇలా ఫ్రై చేశానండి. షేర్వా టైప్లో చాలా బాగుంటుంది అలా చేసుకున్నా కూడా. ఎందుకంటే బగారా రైస్ అనేది నేను చాలాసార్లు చూపించున్నాను కనుక అది మీకు చూపించట్లేదు. ఎగ్స్ అనేది ఉడికినవి కదండి, అవి కూడా వేసేసుకున్నాను. వాటికి కూడా ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ కూడా బాగా పడతాయి. పడే వరకు కూడా మనం చక్కగా వేపుకోవాలండి. గరం మసాలా అనేది పైన లైట్గా జల్లుతున్నాను ఫ్లేవర్ కోసం. చాలా బాగుంటుంది. నేను గరం మసాలా కూడా ప్రత్యేకంగా ఆడుకుంటానండి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సోంపు, జీలకర్ర ఈ 4 ఐటమ్స్తోనే కొంచెం ధనియాలు వేసి నేను వేపుతానండి. వేపిన దాన్ని లైట్గా వేగిన వాటిని నేను మసాలా కింద నూరుకుని పక్కన పెట్టుకుంటాను. ఎక్కువగా యాలకులు వేస్తానండి, అరుగుదల ఉంటుందని. వాసన కూడా చాలా బాగుంటుంది అలా వేపుకోవడం వల్ల. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.